బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. చూడ్ టిమ్, నేను ఒక విషయాన్ని మాత్రం ఎప్పుడూ పూర్తిగా నమ్ముతాను. ఎవరైనా ఒకరు పూర్తి సంకల్పంతో పనిచేస్తే అతడు దేన్నైనా సాధించగలడు. అతడు దట్టమైన అడవుల్లో దారి ఏర్పరచగలడు, సముద్రాల్లో మంటలు మండించగలడు. కానీ విచారం ఏమిటంటే మీ తాతయ్య గారు నా మనసులో సంకల్పాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇది నా తప్పే. బహుశా నేను ఆయనకి అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నాను. అయినా ఏం పర్వాలేదు, నేను మార్షల్ ఆర్ట్స్ మాత్రం నేర్చుకుంటూనే ఉంటాను. ఇక్కడ కాకపోతే మరి ఇంకెక్కడైనా. నువ్వు ఏమాత్రం దిగులు పడకు, నేను నిన్ను కలుసుకోవడానికి మళ్ళీ ఖచ్చితంగా వస్తాను. తాతయ్య గారు, మోటుని వెళ్ళొద్దని చెప్పండి ప్లీజ్ ప్లీజ్. నేను ఇప్పటిదాకా మిమ్మల్ని ఏమీ కోరుకోలేదు, మొదటిసారిగా కోరుకుంటున్నాను. మోటుని ఆపండి. మోటు, నువ్వు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఎందుకు ఇలా మొండి పట్టుబడుతున్నావు? దీని వెనకాల ముఖ్యమైన కారణం ఉంటుంది. ఆ కారణం న్యాయమైంది అయితే నేను నీకు నేర్పిస్తాను. నిజంగానా? అదేమిటంటే సార్, ఇది కొన్ని రోజుల క్రితం జరిగిన కథ. ఒకసారి టైగర్ చాంగ్ ఫురిఫురి నగరానికి వచ్చాడు. అంటే నువ్వు టైగర్ చాంగ్ని ఓడించడానికి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనుకుంటున్నావు, అంతేనా? లేదు సార్, లేదు. నేను ఎవరిని ఓడించడానికి నేర్చుకోవాలనుకోవటం లేదు. అరే, నేను కేవలం మా పోయిన ఫురిఫురి నగరం పరువుని తిరిగి నిలబెట్టడం కోసం మాత్రమే టైగర్ చాంగ్ని గెలవాలనుకుంటున్నాను. విషయం మాత్రం అదే. కానీ నువ్వు నాకు చెప్పిన విధానం బాగా నచ్చింది. నేను నీ గుండె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. కానీ టైగర్ చాంగ్ను ఓడించడం చాలా కష్టం. అతన్ని నేనే ట్రైన్ చేశాను. అతన్ని ఒక స్టూడెంట్ లా కాదు, నా కొడుకులా చూసుకున్నాను. టైగర్ చాంగ్ను నా సొంత బిడ్డను పెంచినట్టుగా పెంచుకున్నాను. అతనికి మార్షల్ ఆర్ట్స్ లో ఉన్న ఒక్కొక్క పుటని ఎంతో శ్రద్ధగా నేర్పించాను. టైగర్, ఈ పుస్తకం ఎన్నో సంవత్సరాల నుంచి మన పూర్వీకుల దగ్గర ఉన్నది. ఇందులో ఎవరికీ తెలియని మార్షల్ ఆర్ట్స్ రహస్యాలన్నీ దాగి ఉన్నాయి. టైగర్ చాంగ్ నవ్వే నా జీవితం అయింది. అతను చాలా త్వరగా అన్ని నేర్చుకున్నాడు. అతని ట్రైనింగ్ పూర్తయిన రోజున నా ఆనందానికి అవధులు లేవు. టైగర్ చాంగ్, ఈ రోజున నువ్వు మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ని పూర్తి చేశావు. ఇప్పుడు నువ్వు నా స్థానంలో ఉండి ఈ స్కూల్ ని నడిపించు. ఇక నేను రిటైర్డ్ అవుతాను. నమస్కారం మాస్టర్ హిమ్ నరేష్.
మాస్టర్ దిగ్ బ్యాంగ్, మీరు ఇక్కడికి వచ్చారేంటి? మీరు రిటైర్ అవుతున్న విషయం నా చెవున పడింది. అందుకని మీకు సహాయం చేయడానికి నేను వచ్చాను. మీ మార్షల్ ఆర్ట్స్ పవిత్ర గ్రంథాన్ని నాకిచ్చేయండి. ఇక నేను మీకు ఎంత మంచి నిద్రను కలిగిస్తానంటే జీవితాంతం మీరు హాయిగా నిద్రపోయేటట్టు చేస్తాను. మార్షల్ ఆర్ట్స్ పవిత్ర గ్రంథం నీ చేతికి ఎప్పటికీ రాదు. నువ్వు ఇక వెళ్ళొచ్చు. మరోసారి ఆలోచించండి మాస్టర్ హిమ్ నరేష్. నేను మీకు ముత్యాలు, బంగారం, వజ్రాలు, ఆహారాలు ఇస్తాను. మీరు ఈ స్కూల్లో 100 సంవత్సరాలు కష్టపడి సంపాదించిన దానికి అంతకంటే 1000 రెట్లు ఎక్కువగా మీకు ఇస్తాను. అది ఒకే ఒక్క రోజులో. ఏంటి నిజమా? టైగర్ చాంగ్, పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు చిన్నవాళ్ళు మధ్యలో మాట్లాడకూడదు. వెళ్ళి ఇక్కడి నుంచి. క్షమించండి గురువు గారు. ఆలోచించుకోండి మాస్టర్ హిమ్ నరేష్. నేను మహాబలుణ్ణి. సూర్యుడితో కళ్ళు కలిపానంటే విశ్వమంతా చీకటిగా మారిపోతుంది. ఇక నేను కోరుకున్న వస్తువు నా చేతికి చిక్కలేదంటే నేను దాన్ని లాక్కుని తీసుకువెళ్తాను. డింగ్ బ్యాంగ్, డింగ్ బ్యాంగ్. ఆ పవిత్ర గ్రంథమే మా జీవితం. అది మా గుండెల నిండా నిండి ఉంది. అదే మా ఊపిరి. అది పొందాలని ఆశపడ్డావంటే నీ ప్రాణాలే తీసేస్తాను. నేను మహాబలుణ్ణి. సూర్యుడితో కళ్ళు కలిపానంటే విశ్వమంతా చీకటైపోతుంది. ఈ విషయం బాగా గుర్తుంచుకోండి. పదండి. టైగర్ చాంగ్, నాకెందుకో నువ్వు చాలా తెలివైన వాడు అనిపిస్తోంది. నా ఆఫర్ని మాస్టర్ హిమ్ నరేష్ గారు రిజెక్ట్ చేశారు. కానీ ఆ విషయం గురించి నువ్వు కొంచెం ఆలోచించు. జీవితం అంతా ఖుషీగా ఉంటావు. లేదంటే ఏం జరుగుతుందో నీకు తెలుసుగా. నేను మహాబలుణ్ణి. సూర్యుడితో కళ్ళు కలిపానంటే విశ్వమంతా చీకటైపోతుంది. చీకటైపోతుంది. టైగర్ చాంగ్! రేపు ఉదయం 5 గంటలకి ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం. అదిరింది.
బాబు కాస్త చూపించు. లగాయితూ ఇంత కిందకి దిగొచ్చేసరికి నా పై ప్రాణాలు పైనే పోయాయి. అరే మీరంతా షాపింగ్ చేసుకోండి, నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. త్వరగా త్వరగా ఇటు వెయ్యి. అసలు ఇదేమాట మిత్రమా? వీళ్ళంతా ఫుట్బాల్ ఆడుతున్నారు, కానీ వీళ్ళకెవరు ఫుట్బాల్ సరిగ్గా నేర్పించలేదు. చూడండి ఎంత ఫౌల్ గేమ్ ఆడుతున్నారో. ఎవరక్కడ ఉన్నది? ఎవరది? టిమ్ టిమ్, అక్కడ ఎవరో ఉన్నారు, వెళ్ళి చూడు. మోటు, పదరు, త్వరగా రండి. మాస్టర్ గారు అదేలా చేస్తున్నారు? డింగ్ బ్యాంగ్ తో చెప్పండి, ఇంకోసారి ఇలాంటి సాహసం చేశాడంటే వాడికి భూమి మీద నూకలు చెల్లిపోతాయి. మాస్టర్ హిమ్ నరేష్, ఇదంతా మీరు అసలు ఎలా చేశారు? ఇది మార్షల్ ఆర్ట్స్ కాదు కదా. ఇది కూడా మార్షల్ ఆర్ట్సే, కానీ ఇది చాలా అడ్వాన్స్డ్ స్టేజ్. దీన్ని నేర్చుకోవాలంటే ఎన్నో సంవత్సరాలు కృషి చేయాలి. దాంతో పాటు పూర్తి ధ్యానం, పూర్తి ఫోకస్, మీ మీద మీకు పూర్తి విశ్వాసము ఉండాలి. అంటే ఫుల్ ఫెయిత్ ఉండాలి. మీరు నాకు ఈ కళను నేర్పిస్తారా? మోటు, నేను చెప్పాను కదా, దీనికోసం ఎన్నో సంవత్సరాలు కృషి చేయాలి. ఇప్పుడు నువ్వు ఏం నేర్చుకుంటున్నావో దాని మీదే దృష్టి పెట్టు. అలాగే మాస్టర్.
మోటు, ఈ రోజుతో నీ ట్రైనింగ్ పూర్తయింది. ఇప్పుడు నువ్వు టైగర్ చాంగ్ని సవాల్ చేసి పిలవచ్చు. మాస్టర్, మీరు నన్ను మీ శిష్యునిగా అంగీకరించి నాకెంతో ఉపకారం చేశారు. మీకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి నాకు మాటలే రావటం లేదు. మోటు నిజం చెబుతున్నాడు మాస్టర్. మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్పించి మోటుకి ఎంతో ఉపకారం చేశారు. వెళ్ళండి, టైగర్ చాంగ్తో పోరాటానికి సిద్ధపడండి. ఒకే ఒక్క నిమిషం. ఏం చేస్తున్నావు నువ్వు? ఏమి లేదు, ఊరికే అలా. నేనేం చేస్తున్నాను? అది పూర్తయితేనే కదా నా ట్రైనింగ్ పూర్తవుతుంది. మోటు, నీ ట్రైనింగ్ ఇప్పుడు పూర్తయిపోయింది. నన్ను నమ్ము. వెళ్ళు, ఈ రోజుకు వెళ్ళి విశ్రాంతి తీసుకో. రేపు టైగర్ చాంగ్ ని కలవటానికి టిమ్ టిమ్ నిన్ను తీసుకువెళ్తాడు. అంటే మీరు రారా? నేను అక్కడికి రాను. నా స్కూల్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి రాను. మీరు వెళ్ళి పోరాడండి. నేను మీకోసం ఆ భగవంతుని ప్రార్థిస్తాను. నేను టైగర్ చాంగ్ని చాలా సార్లు వారించాను, కానీ అతను వింటే కదా ఈ రోజు అతను ఖచ్చితంగా సూర్యుడిని చంద్రుడిని చూసొస్తాడు. అవునవును, నాకు అది నిజమే అనిపిస్తోంది. కోచ్ సింబా, ఏవయ్యింది? ఎక్కడున్నారు ఆ ఫుర్ఫురి నగరం యోధులు? అది వాళ్ళు ఇంతవరకు ఇక్కడికి రానేలేదు మాస్టర్ డింగ్ బ్యాంగ్. వాళ్ళు ఇక రారు కూడా. వాళ్లకు తెలుసు పోరాటంలో టైగర్ నుంచి తప్పించుకోవడం సాధ్యమేనని, కానీ ఈ టైగర్ చాంగు నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని. వావ్, నేను నమ్మలేకపోతున్నాను. ఇలా గాల్లో ఎగురుతానని. ఎంత మజా వస్తుందో. మాస్టర్ డింగ్ బ్యాంగ్, వీళ్ళే మోటు పతులు, ఇంకా వాళ్ళ స్నేహితులు. ఇకపోతే మోటు, ఈయనే ఈ కాలగ్రామ నాయకుడు మాస్టర్ డింగ్ బ్యాంగ్. ఆలస్యంగా వచ్చినందుకు మమ్మల్ని క్షమించండి. డాక్టర్ జట్కా, ఇక మీ ఏర్పాట్లన్నీ మొదలు పెట్టుకోండి. ఏంటిదంతా? డింగ్ బ్యాంగ్ నా స్నేహితుడా, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా. ఇది కెమెరా ఇంకా డిష్ యాంటీనా. మేం కోరుకునేది ఏమిటంటే మా పురుపురి నగర ప్రజలందరూ మోటు దెబ్బలు తింటం మాత్రమే చూశారు. ఇప్పుడు వాళ్ళందరూ టైగర్ చాంగ్ కూడా దెబ్బలు తింటం చూడాలి కదా. వీటి వల్ల ఇక్కడ నుంచి డైరెక్ట్ టెలికాస్ట్ అవుతుంది మిత్రమా. మోటు 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 మోటు
వాళ్ళంతా మరోసారి మోటు దెబ్బలు తినడం కళ్ళారా చూస్తారు. స్నేహితులారా, ఫుర్ఫురి నగరం నుంచి మోటు ఇక్కడికి వచ్చారు. ఈయన మన టైగర్ చాంగ్ గారి మీద సవాలు చేశారు. మేము వారిని ఇక్కడికి స్వాగతిస్తున్నాం. ఏంటి, రింగులో కూడా సరిగ్గా రాలేవా? గుడ్, వెరీ గుడ్. చూడ్డానికి చాలా బాగుంది. నువ్వు మాస్టర్ హిమ్నరేష్ దగ్గర ఎంతో కొంత నేర్చుకుని వచ్చావు. కానీ మోటు, ఈ రోజు ఇదే నీ జీవితానికి చివరి ఫైట్ అవుతుంది. చివరి ఫైట్ అవుతుంది. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.